సరే 200 కోట్లు కాకపోయినా 100 కోట్ల ఆస్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి. అన్న ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ, మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది. అన్న అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. అవునవును. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న, నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తా సార్. ఆడ 2000 మంది ఉన్నారు జూనియర్స్, డ్రాయర్ లేకుండా జాతర అంతా తిరగమన్నా తిరుగుతా సార్, నాకు హ్యాపీ. నేను ఒకటి చెప్పానన్న, ఆ ఫైట్ జరిగేటప్పుడు అరే దెబ్బలు తాకుతున్నాయి చూసుకోరా అంటే, నా మనసులో మా బామ్మడిది ఉండే బబ్బులు అని, రాజేష్ అని మా తమ్ముడు, అన్న తాకుతున్నాయి అన్న జాగ్రత్త అనంటే ఒకటే చెప్పాను, నాకు 1,00,000 కోట్లు ఉండని, నేను చంపాయని పేరు రాని, ఒకవేళ మాట కాలు ఇరితే చెయ్యి ఇరుతుంది, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా. నా కోరిక ఏంటంటే అన్న, నా గోలు నేను సచ్చే వరకు భగవంతుడు నాకు ఇచ్చేది ఆరోగ్యం బాగా ఇచ్చి, నేను యాక్టింగ్ చేస్తూ చనిపోతే చాలన్నా. నాకు అంత పిచ్చన్న యాక్టింగ్ అంటే. డ్రాయర్ ఏందన్నా, నేను ఏమైనా చేస్తా, పెండ పియ్యి ఏది చేయమన్నా చేస్తా, తినమన్నా తింటా, ఏదైనా చేస్తా. నాకు యాక్టింగ్ ఇష్టం, నేను యాక్టర్గానే చచ్చిపోవాలని నా కోరిక. ఇక అంతకన్నా మీ ఆర్మీ జవాన్ ఏమనుకుంటాడు, దేశం కోసము ఆర్మీలోనే నా ప్రాణం పోతే అమరవీరుడిని అయిపోతా అనుకుంటాడు. నాకున్న పిచ్చి యాక్టింగ్, నేను జనాలను ఎంటర్టైన్ చేస్తూ చనిపోతే చాలు. నేను ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు.